కొన్ని. ఇప్పుడు వేదిక అస్ట్రాలజీకి కేపీ అస్ట్రాలజీకి మనకు తేడా ఏంటండి అసలు? వేదిక అస్ట్రాలజీలో ఒక రాశి ఉందనుకోండి, రాశి మొత్తం 30 డిగ్రీల్లో ఏముంటుందని చూసి దాన్ని డివిజన్ చేసుకుంటూ నవాంశ అనిను వర్గ చక్రాలన్నీ డివిజన్ చేసుకుంటారు 30 డిగ్రీలు. ఈ కేపీ అస్ట్రాలజీ అనేది నక్షత్ర జ్యోతిష్యం అనమాట. నక్షత్రాన్ని 9 భాగాలు చేసి నక్షత్ర నవాంశ అనుకోవచ్చు దాన్ని అంటారు కూడా. అంటే దీంట్లో ఫలితాలు ఎక్కువ వస్తాయా? ఫలితాలు యాక్యురేట్ గా ఉంటాయి? ఫలితాలు యాక్యురేట్ అంటే ఇక్కడ మైన్యూట్ గా వెళ్తాం. టైమింగ్ ఆఫ్ ఈవెంట్ కి ఈజీగా ఉంటుంది కేపీ. తర్వాత కేపీ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, కొత్తవాడు వచ్చి నేర్చుకుంటానికి. కానీ కేపీలో నాణ్యత కావాలి అంటే వేదిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కంపల్సరీ వేదిక నుంచే వచ్చింది కేపీ కూడా. కేపీ సపరేట్ గా ఎక్కడ రాలా, నక్షత్ర జ్యోతిష్యం మీద డెవలప్ అయింది. సత్యాచార్య నాడి అని ఒకటి ఉంది, ఆయన రాసిన ఆ నాడి నుంచి కేపీ వచ్చింది అనమాట. అందులో నక్షత్రాన్ని 9 భాగాలు చేస్తారు అక్కడ. అంటే ఇక మైన్యూట్ అయిపోతుంది. 30 డిగ్రీలు రాసిని వీళ్ళు డీల్ చేసి డివిజనల్ చార్ట్స్ వేసుకుంటూ వెళ్తే 16 డివిజన్స్, కొన్ని డివిజన్స్ అవుతాయి. కాక నక్షత్రాన్ని 9 చేసేవంటే ఇంకా మైన్యూట్ గా డిగ్రీ వైజ్ వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. ఏ డిగ్రీలో ఏ గ్రహం ఉంది అన్న దానికి వెళ్తారు అనమాట. స్పాన్ తగ్గుతుంది.